హాయ్ గైస్, తారకాసుడి సంహారం జరిగినప్పుడు తారకాసుడి నోట్లో నుంచి 5 ముక్కలుగా విరిగిపడిన శివలింగం ఈ ప్రదేశంలో ఒక ముక్కగా పడింది. ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసుకుందామా? అదేనండో ఈ ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం, కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది. ఈ ఆలయం పంచారామాలలో ఒకటి. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ద్రాక్షారామం కాకినాడ నుండి 28 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 50 కిలోమీటర్లు, అమలాపురం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం అని వాడుకలో పిలుస్తారు. దీని అర్థం ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం. దక్ష ప్రజాపతి శివుని మామ, సతీ పార్వతి తండ్రి, శివుని ఆధ్యాత్మిక జీవిత భాగస్వామి. ఇది స్కంద పురాణంలో మనకి వివరించబడింది. ద్రాక్షారామ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం శివ పంచారామలో ఒకటి, 18 శక్తి పీఠాలలో ఒకటి కనుక ఇది శివ క్షేత్రంగాను శక్తి క్షేత్రంగాను ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం పేరు ఈ ప్రదేశంలోని శివుని ఉనికి గురించి ఆసక్తికరమైన పురాణ ప్రకారం తారకాసుడి వధ సమయంలో తారకాసుని కంఠంలో ఉన్న శివలింగం 5 ముక్కలుగా విరిగిపోయి ఒక ముక్క ఇక్కడ పడిందని, ఆ తర్వాత దీని ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని కథనం అయితే ఉంది. ఒక మెట్ల మార్గం గుడి గర్భంపై స్థాయికి చేరుకుంటుంది. ఇక్కడ భీమేశ్వర స్వామిపై భాగాన్ని చూడవచ్చు. ద్రాక్షారామంలోని శివలింగాన్ని ఒక ప్రత్యేకత ఉంది. తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగమై పడుతుంది. ఈ శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది. శివలింగం పై భాగంలో నల్లటి చారలు మనకు కనిపిస్తాయి. శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులని భక్తుల నమ్మకం. ఇదండి ద్రాక్షారామం టెంపుల్ విశిష్టత. ప్లీజ్ సబ్స్క్రైబ్.